నమస్కారం అండి. ఈ పోయిటరీ రీడింగ్ కార్యక్రమంలో నేను కూడా ఒక పుస్తకంలోని ఒక ఎపిసోడ్ చదవాలనే ఉద్దేశంతో ఈరోజు వీడియో చేస్తూ మీ ముందుకు వస్తున్నాను. నేను ఈ సాహిత్యంలో కొత్త ప్రక్రియ అయినటువంటి పూడూరు రాజిరెడ్డి గారి కొన్ని కిటికీ ప్రయాణాలు రియాలిటీ చెక్ అనే పుస్తకంలోని ఒక్క ఎపిసోడ్ మాత్రమే చదవదలుచుకున్నాను. అయితే ఇది సాహిత్యంలో కొత్త ప్రక్రియ అని అన్నప్పుడు అసలు సాహిత్యంలో ప్రక్రియలు ఏంటి, వాటి పూర్వపరాలు ఏంటి అని తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే మొదట్లో మనకి వాంగ్మయం తర్వాత సారస్వతం తర్వాత సాహిత్యము ఇలా వచ్చింది. వాంగ్మయము అంటే వాక్కు అంటే వాళ్ళు చెప్పడం, పెద్దలు చెప్పడం, దానికి భాష ఉంది కానీ లిపి లేదు. వాంగ్మయంలో కేవలం వాళ్ళు వాక్కులు, వాళ్ళు మాట్లాడని విషయాల్ని పరంపరగా మానవ సమూహం పరంపరంగా మాట్లాడుకునే విషయాల్ని అది ఒక భాష, దాన్ని వాంగ్మయం అన్నారు. దానికి లిపి లేదు. తర్వాత దీనికి ఒక లిపి ఉండాలి. ఈ లిపి ఉన్నప్పుడు మనం దాన్ని భాషను క్రియేట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో సారస్వతం అనేది వచ్చింది. సారస్వతం అయిన తర్వాత సారస్వతం అనుగుణంగా వచ్చింది సాహిత్యం. ఈ సాహిత్యంలో అనేకటువంటి ప్రక్రియలు జరిగాయి. దాంట్లో నుంచి వచ్చిన వేదాలు, ఉపనిషత్తులు, ఆ తర్వాత పద్య సాహిత్యం, గద్య సాహిత్యం, పద్య సాహిత్యంలో నాటకాలు, మన కాళిదాస్ గారి మేఘ సందేశం నాటకాల లాంటిది 3వ శతాబ్దంది. ఆ తర్వాత మన జమానకు 19వ శతాబ్దము అట్లా వచ్చిన తర్వాత భావ కవిత్వం, దాన్ని భావ సాహిత్యం అనొచ్చు. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావ సాహిత్యం, తర్వాత అభ్యుదయ సాహిత్యం, ఆ తర్వాత విప్లవ సాహిత్యం అయిన తర్వాత స్త్రీవాద కవిత్వం అయిన తర్వాత ఉన్నటువంటి అస్తిత్వవాదాల కవిత్వాలు కూడా చాలా వచ్చాయి. అందులో స్త్రీవాద కవిత్వం తర్వాత దళితవాద సాహిత్యం అనండి, బహుజనవాద సాహిత్యం అనండి, తర్వాత నాటకాలు మళ్ళీ నవలికలు ఇలాగ ప్రక్రియలు, సాహితీ ప్రక్రియలు ఎన్నో ప్రక్రియలు జరిగాయి. నాటకాలు, నవలికలు, కథలు, కథానికలు, కల్పికలు, తర్వాత సూక్ష్మ రూపంలో రాసినటువంటి నానీలు, హైకూలు, రెక్కలు, ఇవన్నీ కొన్ని పాశ్చాత్య దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి సాహితీ ప్రకృతులు. అంటే హైకు కూడా మనకు చైనీ భాష నుంచి దిగుమతి చేసుకుంది. ఈ హైకులు, రాణీలు అని అంటే సాహితీ ప్రక్రియలో అదొక ప్రక్రియ. అంటే ఒక కొండంత విషయాన్ని సూదిమంతలో చెప్పడం, అంటే కండెన్సింగ్ ద హోల్ మ్యాటర్, మౌంటైనస్ మ్యాటర్ ఇంటూ స్మాల్ బిట్స్, స్మాల్ సెంటెన్స్ లైక్ 3 sentences or 5 sentences లైక్ దట్. అంటే కన్సైజ్ చేసి, ప్రిసైజ్ చేసి, దాన్ని కొండంత విషయాన్ని సూది మనంతలో చెప్పేవి ఆ నానీలు, హైకులు, రెక్కలు, ఇలాంటి సాహిత్యం కూడా వచ్చింది. తర్వాత కాళిదాసు గారి కవిత్వం తీసుకుందాం అనుకోండి. కాల్పనిక విషయాలు, కాల్పనిక జగత్తు. ఇప్పుడు కాళిదాసు గారు ఏమంటారు మేఘ సందేశంలో, యక్షుడు ఆయన ఒక సస్పెక్టెడ్ ఎంప్లాయీ. ఆ యక్షుడు ఉద్యోగం కొట్టుకుని వాళ్ళ ప్రేయసి గురించి అడవుల్లో గుట్టల్లో తిరుగుతా, ఆమె ఎక్కడో అలకాపురిలో పైన ఆకాశంలో ఎక్కడో ఉంటది యక్షిని. ఆమెకి సందేశం పంపడానికి అది మేఘ సందేశం కాళిదాస్ గారిది. అది కాల్పనిక జగత్తులో ఒక రమణీయమైనటువంటి కావ్యం. ఆ యక్షుడు తన ప్రేయసికి సందేశం పంపిస్తాడు మేఘం ద్వారా. అక్కడ మేఘాలను ఎలా వర్ణిస్తాడు అంటే ఆకాశంలో ఉన్నటువంటి ఆషాఢ మేఘాలు గున్న ఏనుగుల గుంపు వలె ఉన్నాయి అంటాడు. ఆ మేఘాల ద్వారా తన ప్రేయసికి నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఏమో అని చెప్పేసి ఆమె సందేశం పంపడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అందులో సందేశం పంపడం వాస్తవం, మేఘాలు వాస్తవం, కానీ గున్న ఏనుగులు అనేది వర్ణన, అదొక వర్ణన. కాకపోతే సందేశం మేఘాలు తీసుకెళ్తాయి అని వర్ణించడం అనేది అది ఒక కల్పన.
అది కాల్పనిక జగత్తులో రాసినటువంటి సాహిత్యం. ఇప్పుడు నేను ఈరోజు చెప్పబోయే ఈ రియాలిటీ చెక్ పూడి రాజిరెడ్డి గారు, అంటే ఈయన సాక్షిలో సండే పత్రికకు ఫండే అని కాలం రాస్తూ ఉండేవారు. ఈయన ఒక 59 వారాలు వరుసగా వెళ్ళి వాస్తవిక జగత్తు, అది కాల్పనిక జగత్తు అయితే ఇది వాస్తవిక జగత్తుకు ఒక ప్రతీక లాంటిది. ఈయన పూడూరి రాజిరెడ్డి గారు 59 ఎపిసోడ్లు 59 వారాలు పత్రికలో రాశారు. దాన్నే పుస్తక రూపంలో కూడా తీసుకొచ్చారు. అయితే ఇది వినూత్న ప్రక్రియ అని ఎందుకంటున్నానంటే, ఇది ఒక కథ కాదు. ఇందులో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ మెలో డ్రామా కానీ అవన్నీ ఏమి ఉండవు. కాకపోతే ఏంటుంటే ఒక వాస్తవిక జగత్తులో ఇందులో కల్పన ఏమి ఉండదు. ఈ గో టు సమ్ ప్లేస్, one place at a time, one place per one day, like that 60 days, 60 places. He'll visit so many places and describe so many things. అదే అట్రాక్టివ్లీ. అందులో ఏం చేస్తారంటే, ఇప్పుడు కవిత్వం అంటే ఏం చేస్తాం మనం? కవిత్వం అంటే కాల్పనికంగా ఊహించి రాయటం, ఏదో ఒకటి రాయడం. దాని నుంచి కాల్పనిక ఆకాశంలో వెన్నెల కురుస్తా ఉంది, వెన్నెల పచ్చిక మీద పడింది, పచ్చికంతా వెన్నెలతో నిండిపోయింది, గేదె మేస్తా ఉంది, గేదె వెన్నెలు పచ్చిక ద్వారా మేసింది, కానీ గేదె నల్లగానే ఉంది, తెల్లగాలేదు. కల్పిత జగత్తు, కాల్పనిక సాహిత్యం. కానీ రాజిరెడ్డి గారు ఈ కల్పన పక్కన పెట్టి రియాలిటీ, వాస్తవిక జగత్తు ఎలా ఉంటుంది, దానికి ప్రతీకలు ఏంటి అని చెప్పేసి సింప్లీ విల్ గో టు వన్ ప్లేస్ లైక్ ఇరానీ హోటల్. ఒకరోజు ఇరానీ హోటల్కి వెళ్తాడు, ఒకరోజు బిర్లా మందిర్కి వెళ్తాడు, ఒకరోజు మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు, ఒకరోజు అడ్డా కూలీలు ఉండే ఒకటి ఏరియాకి ఎన్నుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళతో పిచ్చపాటి మాట్లాడి వాళ్ళ జీవన విధానాన్ని కనుక్కుంటాడు. ఇలా రాయడంలో ఇప్పుడు కవిత్వం రాసేవాళ్ళు కూడా ఏదేదో రాస్తున్నారు. ఏదంటే వచనం అంతా పూర్తిగా రాసేసి దాన్ని కత్తిరించేసి 4 లైన్లుగా పెట్టేసి దాన్ని కవిత అంటున్నారు. ఇది అలాంటిది కాదు. ఈయన వచనంలో కూడా కవిత్వాన్ని చూపిస్తాడు. వాస్తవిక ప్రపంచంలో తను వెళ్తాడు సైలెంట్ గా. మనల్ని కూడా పాఠకులను కూడా మెడమీద చేసి చదివే పాఠకుడు రచయితం పడి హోటల్కి వెళ్ళిపోతాడు. అంటే ఆయన వెళ్ళే ప్రదేశాలకి ఒక హోటల్కి వెళ్తాడు, ఇరానీ హోటల్, బిర్లా మందిరు, మెంటల్ హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, ఇలాగా 60 ప్లేసెస్ హైదరాబాద్లో డిఫరెంట్ ప్లేసెస్. ఒక కళ్ళు కాంపౌండ్, ఒక హిజ్రాల్తో ఇంటర్వ్యూ చేస్తాడు. బస్సు కండక్టర్ల వల్ల జీవన విధానం ఎలా ఉంది, బస్సులు ఎక్కి సిటీ అంతా తిరుగుతాడు. టోటల్గా నీకు సిటీ దర్శనం చేయిస్తాడు. అంటే ఒకరోజు శ్మశానానికి కూడా వెళ్ళాడు ఆయన. శ్మశానానికి వెళ్ళి మనం కూడా చూస్తుంటాం, కానీ మనం వెళ్తాం, మనం చూసేది వేరు, ఆయన ఊహించి ఆయన మూడో కన్ను, ఆ దృష్టికోణం వేరు, మన్ వేరు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక సాహితీ ప్రక్రియ. ఇది మరి వేరే భాషలో ఉందో లేదో నాకు తెలియదు. మొన్న ఈ మధ్య మా గురుగారు నగరముని గారిని అడిగారు, సార్ ఇటువంటి ప్రక్రియ ఉందా, ఈ రియాలిటీ చెక్ వాస్తవ జగత్తు నుంచి ఒక మొత్తం మనకు ఒక పిక్చరైజ్ చేసి ఒక దృశ్యం వాళ్ళకి మనం ముందర పెట్టేది ఏదైనా ఉందా అని అడిగితే, నగరముని గారేమో ఇటువంటిది ఇంగ్లీష్ సాహిత్యంలో, ఆంగ్ల సాహిత్యంలో స్కెచెస్ అంటారు అని చెప్పారు. బట్ ఐ నాట్ కమ్ త్రూ దట్ స్కెచెస్ అంటారు. మరి తెలుగులో ఉందో లేదో కూడా నాకు తెలియదు. అయితే ఇది బాగా నచ్చినందువల్ల ఈ మధ్యనే ఒక వైజాగ్ మిత్రుడు నాకు బుక్ ఛాలెంజ్ అని పెట్టినప్పుడు, ఆ బుక్ ఛాలెంజ్ గురించి అప్పుడు కూడా నేను ఈ రియాలిటీ చెక్ గురించే వ్యాసం రాశాను. అది అందరూ బాగా ఆదరించారు కూడా ఫేస్బుక్లో. ఇప్పుడు ఈ పోయిటరీ రీడింగ్ అనే ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నాకు కూడా చేయాలని చిన్న కుతూహలం కలిగి ఈ రియాలిటీ చెక్ బుక్లో ఈ బుక్లోని ఇందులో కొన్ని కిటికీ ప్రయాణాలు రియాలిటీ చెక్, ఇందులో నుంచి ఒక ఎపిసోడ్ మాత్రం తీసుకొని మీకు చదివి వినిపిస్తాను. ఒక్క నిమిషం వెళ్దాం మరి. ఇప్పుడు రాజిరెడ్డి గారి కొన్ని కిటికీ ప్రయాణాలు రియాలిటీ చెక్ అనే పుస్తకం తీసుకున్నాను. అందులో 60 ప్రదేశాలకు తను తిరిగిన ప్రదేశాల వివరణలన్నీ చాలా ఉన్నాయి. 60 ప్లేసులు లైక్ ఇరానీ హోటల్, తర్వాత అసెంబ్లీ, బిర్లా మందిరు, అడ్డా కూలీలు, తర్వాత హిజ్రాల్తో ఒక రోజు, బస్ ప్రయాణాలు, లేడీ కండక్టర్ల వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఇప్పుడు ఈయన
ఇరానీ హోటల్కి వెళ్తారు. ఇరానీ హోటల్లో 2.5 గంటలు అన్న చిన్న ఎపిసోడ్ను చెప్పి ముగిస్తాను. హైదరాబాదు నగరపు అలవాటైన సందుల్లో ఒక ఆదివారం మధ్యాహ్నం 5 రూపాయలకు సింగిల్ చాయ్ దొరికే చోట తెల్ల కుర్తా, అదే రంగు పైజామా వేసుకుని, అదే శ్వేతవర్ణపు టోపీ పెట్టుకుని, దానికి మ్యాచ్ అయ్యే పొడవైన గడ్డంతో ఉన్న 60 దాటిన కళ్ళద్దాల మనిషి కౌంటర్ మీద కూర్చున్న స్థలాన ఏక్ చాయ్ లావ్, దూద్ చాయ్ బనావ్ మినహా మిగిలిన జనపు సంభాషణలు అస్పష్ట ధ్వనులే తప్ప మాటలుగా చెవినికి తాకని చోటు అది. దుమ్ముబారిన గుండ్రటి గోడ గడియారం ఒకటి 5 నిమిషాలు తక్కువ ఉందని చెబుతున్నప్పుడు నేను ఆ పాయింట్లోకి అడుగు పెట్టాను. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే నేను దుమ్ము పారిన గుండ్రటి గోడ గడియారం ఒకటి 5 నిమిషాలు తక్కువ ఉందని చెబుతున్నప్పుడు నేను ఆ పాయింట్లోకి అడుగు పెట్టాను. నో స్మోకింగ్ లేదంటే జరిమానా అన్న ఒక బోర్డు హోటల్లోని 6 ఫ్యాన్లు తిరుగుతున్నాయి. 2 ఫ్యాన్లు కలిగి తిప్పుతున్న సిగరెట్ పొగలు. 2 వీలర్ 4 వీలర్ కొనబడును, అమ్మాబడును. 2 వీలర్ 4 వీలర్ కొనబడును, అమ్మాబడును అంటే స్పెల్లింగ్ మిస్టేక్. అంటే ఎంత సునిశ్చితంగా తను అబ్జర్వ్ చేస్తాడు చూడండి ఆ బోర్డును. అంటే ఈ హోటల్స్ లో మామూలుగా రాసేది అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. సో ఈ రైటర్ దృష్టి వేరు, దృష్టికోణం. మనం వెళ్తాం, చాయ్ తాగుతాం, వచ్చేస్తాం. కానీ ఒక రైటర్ గా వీళ్ళు అబ్జర్వ్ సో మెనీ థింగ్స్ అంటే సటిల్ న్యూఆన్సెస్ అన్ని కూడా చాలా చదివేటప్పుడు కంటే మీకు ఇలా చెప్పేటప్పుడు కంటే చదువుతుంటే దాంట్లో లీనమైపోతారు. సో మెనీ సటిల్ న్యూఆన్సెస్ విల్ ఎలాబొరేట్, ఎలిసిడేట్ ఎవ్రీథింగ్, ఎనీ మైన్యూట్ డీటెయిల్స్. సో నో స్మోకింగ్ లేదంటే జరిమానా అన్న బోర్డు హోటల్లోని 6 ఫ్యాన్లలో తిరుగుతున్న 2 ఫ్యాన్లు కలిగి తిప్పుతున్న సిగరెట్ పొగలు. 2 వీలర్ 4 వీలర్ కొనబడును, అమ్మాబడును. నంబరు 96762 ఫోన్ నంబర్ అంటూ చిన్న ప్రకటనలోని తప్పులు. ఎడిటోరియల్ పేజీ తలతిప్పకుండా చదువుతున్న 40 ఏళ్ల గీతల చొక్కావాలా. ఆపరేషన్ లేకుండా వరి బీజం అర్షమలను గ్యారంటీగా తగ్గిస్తాము. ఎడిటోరియల్ పేజీ తలతిప్పకుండా చదువుతున్న 40 ఏళ్ల గీతల చొక్కావాలా. అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ ను ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది మనకు కళ్ళ కట్టే చూపిస్తాడనమాట. ఆపరేషన్ లేకుండా వరి బీజం అర్షమలను గ్యారంటీగా తగ్గిస్తామంటున్న డాక్టర్ బిశ్వాస్ గారి గోడ పత్రం. 5-10-11 నుంచి టీ 7 రూపాయలైందని కనపడుతున్న ధరల సూచి. చేతికి 4 సన్నని బంగారు కంకణాలు, మెడలో 2 దళసరి గొలుసులు ఉన్నటువంటి కాంట్రాక్టరు. తెల్లటి పొడుజూరిన కళ్ళు, కాళ్ళు చేతులు వీక్ ఉన్నటువంటి భవన నిర్మాణ కూలీ. చేతక్, పల్సర్, సైకిల్, కాళ్ళు సలాం, నమస్తే, హాయ్ రా, ఏరా పరస్పర వైవిధ్యాల భారతదేశపు తావు ఇది. మరిగి చిక్కనవుతున్న పాలు, మసిలీ చిక్కిపోతున్న డికాక్షన్, పొగలకెక్కుతున్న కప్పులు, తృప్తి పడుతున్నటువంటి గొంతులు. మాల్పూరి, మిర్చి, బాదుషా, ఖజూరా, దిల్కుష్, ఆలు సమోసా, ఉస్మానియా బిస్కెట్, ఎవరేది అడిగితే అది ఇట్టే తెచ్చి పెడుతూ, ఫ్రీజర్లోని ఆకుపచ్చ పైపుతో నీటిని పడుతూ, నల్లా లీక్ అయిపోతే బట్టతో తుడుస్తూ, ఎర్రబుట్టి ఖాళీ అవుతున్న నీటి గ్లాసులను రీప్లేస్ చేస్తూ, చిన్న చెక్క తలుపు మీద నుంచి లోపలికి తీన్ చాయ్ బనావ్ అని కేకలు పెడుతూ, 7 రూపాయలేలో అని యజమానిని జాగ్రత్త పెడుతూ, గుచ్చి చూస్తుంటే హోటల్ గిట్ట పెడతాయని అని అనుమానంగా అడుగుతూ, అన్నీ తానై అంతా తానైన 3 కళ్ళు 30 చేతుల శివుడిని చూశాను అంటాడు. అంటే ఒక సర్వర్లో ఎన్ని మల్టీ ఫెసిలిటీ యాక్టివిటీస్ అన్ని చేసే, ఓ చేత్తో బుట్టి, ఓ చేత్తో సమోసా, ఓ చేత్తో టీ, మల్టీ ఫంక్షనల్. అంటే తను సర్వరు అన్ని తానే అంటే ఇప్పుడు చెప్పిన యాక్టివిటీస్ లైక్ సర్వింగ్ టీ, హోల్డింగ్ సమోసా అండ్ కాషనింగ్ ది ఓనర్
అక్కడి నుంచి 7 రూపాయలలో 3 చాయ్ బనావ్ అని అని ఒక శివతాండం లాగా విత్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నట్టు అతన్ని చిత్రీకరించడం, వర్ణించడం మనం కూడా గమనిస్తుంటాం. కానీ పర్టికులర్గా ఈ దృష్టికోణం చూసే కవి చెప్పడం డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ తానే అంతా తానైన 3 కళ్ళు 30 చేతుల శివుణ్ణి చూశాను అంటాడు. సాసర్తో చాయ్, ఇప్పుడు ఇక్కడ కస్టమర్ల గురించి వివరణ చెప్తాడు. సాసర్తో చాయ్ ఎత్తి తాగుతున్న ఎర్ర టోపీ, పళ్లను పిన్నీస్తో వెడల్పు చేస్తున్న చారల చొక్కా, నల్లటి పూసల దారంతో ఆడుకుంటున్న కుర్రాడు, ముందున్న వ్యక్తి చెబుతోంది వినడానికి నడుము వంచిన కాషాయపు చేతి తాడు, చాకులం మూకులం పెట్టుకుని మిర్చి కొరుకుతున్న ముతక బనీను. శివ మ్యాచ్ బ్యాక్ ఉందా? అంగిపై 2 గుండీలు పెట్టుకుని ఓ నీలం రంగు ప్యాంట్ అడుగుతోంది. అరే, కుడి చేత్తో సమోసా తింటూ ఎడం చేత్తో సెల్ మెసేజ్ చూసుకున్న 3వ నంబర్ ఆకుపచ్చ టీషర్ట్ వెళ్ళిపోయి పర్లేదు రెయిన్ కోట్ తన వెంట 3 తీసుకొచ్చింది. అంటే కస్టమర్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ అవుట్ కూడా మనం డిస్క్రైబ్ చేస్తామన్నమాట. డిప్ప హెయిర్ కట్ కూడా కనపట్లేదు. బక్కపల్చని ఊతకర్ర ఒకటి వచ్చి చేరింది. సింగిల్ టీ అని సింబాలిక్గా ఎత్తి చూపుతున్న చూపుడు వేలు. ఆలోచనలో సింగిల్ టీ అని సింబాలిక్గా ఎత్తి చూపుతున్న చూపుడు వేలు. ఆలోచనలో పెదవి కొరుక్కుంటున్న లేని మీసాలు. నల్ల టోపీ సుర్మ, పెద్ద టోపీ వర్మ, నెత్తిన పెట్టిన కళ్ళద్దాలు, రంగు వేసిన తల వెంట్రుకలు, బోడిగుండు, కుడిపాపిట, పహిల్వాను, పోలియో కాళ్ళు, తెల్లటి గోళ్లు, ఎర్రటి నోళ్లు. కుర్చీలుగా విడిపోతూ 1/2లుగా కలిసిపోతూ చకచక పాత్రలు మారే రంగస్థలం కాబోలిది. 53 స్విచ్చులు, 5 ట్యూబులు, 10 రాజసపు టేబుళ్లు, 20 చెక్క బెంచీలు, నీలరంగు పూలు అటొకటి ఇటొకటి, మధ్యలో మెలిబడిన తెల్లని టైల్సు, దీపాన్ని పెట్టుకోవడానికి వీలుగా నిర్మించిన 4 అరకాగడ ఆకృతులు, పిట్టలు ముద్దాడుతున్నట్టుగా 3 గోడలకు అదే రీతిలో కొనసాగుతున్న డిజైను. ఒకప్పుడు బాగా బతికి ఈ మధ్య కాస్త పోషణ తగ్గినట్టున్నటువంటి సౌష్ఠవపు శ్రీమూర్తి ఈ హోటల్. అంటే ఒకప్పుడు బాగా బతికిందని, అంటే ఒక స్త్రీమూర్తితో పోల్చి బాగా పుష్టిగా అన్ని నగలేసుకుని ఎంత అలంకారికంగా ఉంటుందో అంటూ ఈ స్త్రీని ఒక సౌష్ఠవ మూర్తి అంటే ఇప్పుడు ఆ షీన్ అంతా షీ లాస్ట్ ది సీన్ అంటే ఒకప్పుడు బాగా బతికిన హోటల్ అని చెప్పడానికి ఒక సౌష్ఠవ స్త్రీమూర్తితో అంటే ఒక ముగ్ధతోటి పోల్చి చెప్తాడనమాట. అందులో వచనంలో కవిత్వం చెప్పడం అంటే ఇదే మరి. తర్వాత నువ్వు ఉన్న చోట నేను ఉంటున్నానన్నట్టుగా ముందొక పాన్ డబ్బా. మనకు మామూలుగా ఇరానీ చాయ్ షాపుల దగ్గర ఎప్పుడు ఇరానీ చాయ్ హోటల్స్ దగ్గర ముందర ఒక పాన్ డబ్బా ఎప్పుడు ఉంటుంది. వేలాడుతున్న గులాబీ రంగు లైటరు, కింద ఖాళీ తమలపాకుల బుట్ట, ఇటు పక్కన మరో ఎర్ర రంగు డబ్బా, 2 విప్పని నూడిల్స్ ప్యాకెట్లు, 3 ఖాళీ కోడిగుడ్డ ట్రేలు. సాయంత్రం చైనీస్ కూడా లోటు లేదు. ఇక్కడ అందరూ బతకడానికి చోటున్నట్లుగా ఉంది. 29 వాడు నోట్లు ఇస్తున్నాడు, కరెన్సీ నోట్లు. 29 మరోసారి లెక్కబెట్టు అని అంటే లెక్కబెట్టిన 30 ఉన్నాయి. కొత్త పాతల 10 నోట్ల లావాదేవీలు. దుర్గాపోషమ్మ గుడెక్కడా? తెలంగాణ భాష మాండలికంలో దుర్గాపోషమ్మ గుడెక్కడా అనండి. క్రాసింగ్ దగ్గర లేదా? గట్లా లెఫ్ట్ తీసుకో. ఆటో వాళ్ళకు చిరునామా వెతుకులాటలు. నేను ఇస్తాను ఏది కౌంటర్లోకి వెళ్ళి బిల్ ఇస్తున్నాను, నేను ఇస్తాను అంటే ఆగు నేను ఇస్తా. ఇవన్నీ సటిల్ న్యూయాన్సెస్. వన్ షుడ్ అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హోటల్. ఇట్ ఇస్ నాట్ సిప్పింగ్ ఎ టీ, కప్ ఆఫ్ టీ ఆర్ ఉస్మానియా బిస్కెట్. సటిల్ న్యూయాన్సెస్. అర్జెంట్ నేను ఇస్తాను అని ఒకడంటే ఇంకోటి నువ్వు ఆగు నేను ఇస్తా. బిల్లు కోసం పోటీ పడే స్నేహాలు, కింద పడిన గ్లాసు ఉలికిన నీళ్లు, మాకి కోపడుతున్న కోలముఖం. తెరే మాకి కా అని ఓనర్ నీళ్ళు కింద పడితే ఏరే మాకి అని కోప్పడే కోలముఖం ఓనర్. అమ్మ వేలాడేసిన సర్వర్ తల, కూర్చోమంటున్న గ్యారేజీ వర్కర్, నువ్వు పదమంటున్న మ్యారేజీ బ్రోకర్. సర్దుబాట్లు దిద్దుబాట్లు, ఒకసారి మనుషులతో కిటకిట,
ఇంకోసారి అదే మనుషులతో కటకట. అంటే ఒకసారి రష్ అయిందంటే కిటకిటగా ఉంటే వాడికి బాగా హెల్తీగా వ్యాపారం బాగా జరుగుతుంది. అదే మనుషులు బాగా ఎక్కువైపోయినారంటే తక్కువైనారంటే కటకటగా ఉంటుంది. సో డిఫరెంట్ సటిల్ న్యూయాన్సెస్. రష్ ఎక్కువైతే కటకటగా ఉంటుంది, అదే మనుషులు తగ్గినారంటే కిటకిట అవుతుంది. అంటే డబ్బు రాదు కదా. 3 నేను బయటకు వచ్చాను. చర్చలకు, వాదోపవాదాలకు, నవ్వులకు, ఆశ్చర్యాలకు, కోపతాపాలకు, రాగద్వేషాలకు, పరాచికాలకు, ఆట పట్టింపులకు, క్షణికావేశాలకు, అమూల్య క్షణాలకు ఈ ఇరానీ హోటల్ ఇంకా వేదిక అవుతూనే ఉంటుంది. అక్కడ ఇచ్చేది ఛాయ్ కాదు, అది జీవన రసం. మామూలుగా ఏ దృశ్యానైనా చాలా మామూలుగా ఉంటుంది. దాన్నే వాక్యంలోకి తర్జుమా చేసినప్పుడు కొత్త అందం వచ్చి చేరుతుంది. ఇలాగా ఒక ఇరానీ హోటల్, ఒకరోజు ఇరానీ హోటల్, మరుసటి రోజు ఎర్రగడ్డ హాస్పిటల్లో పూట వెళ్తాడు. తర్వాత ఇలాగా బిర్లా మందిరు, చాలా ప్రదేశాలు, అంటే 59 వారాలు కంటిన్యూస్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వివిధ దృశ్యాలన్నింటినీ మన కళ్ళ ముందు పెడతాడు. యాక్చువల్ గా ఈ విల్ టేక్ అస్ విత్ హిమ్ వైల్ రీడింగ్. వీ విల్ గో టు ఏ వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళామంటే ఈ విల్ టేక్ అస్ టు ది హోటల్, ఈ విల్ టేక్ అస్ టు ది హాస్పిటల్, ఈ విల్ టేక్ టు ది బిర్లా మందిర్, ఈ విల్ టేక్ టు ది ఇందిరా పార్క్, ఈ విల్ టేక్ టు సమ్ కోర్టు. ఇలాగా 60 ప్రదేశాలు తీసుకెళ్తాడు అనమాట. మన భుజం మీద చేసి మనల్ని అలాగా తంతపడి, మనం చదువుతూ ఉంటే మనం అతనితో పాటు వెళ్ళిపోతుంటాం. అక్కడ ఉన్నటువంటి సటిల్ న్యూయాన్సెస్ అన్ని చాలా 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 బాగా చెప్తాయి. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి, ఇది కవిత్వం అనలేము, ఇది గద్యం అనలేము, పద్యం అనలేము, కానీ అన్నిటినీ కలగలిపినటువంటి ఒక ఇది. ఇందులో ఏం చేస్తాడంటే హాస్యం గుప్పిస్తాడు, కవిత్వం గుప్పిస్తాడు, తర్వాత తత్వం కూడా చెప్తాడు. ఇది చాలా గొప్ప రచయిత అయినా నాకెందుకో చాలా బాగా నచ్చింది. అందుకని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకొక కథ చదవాలని ఉంది, కానీ ఏమన్నా మా ఓహో లెస్సు సాలింగా ఎటే అంటున్నాడండి. అట్లే పోలేసి నీ వాడు కాదంటాను నేను. సరేనండి, ఈ సందర్భంగా మీ అందరి టైం తీసుకున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్తున్నాను, శుభాభినందనలు చెప్తున్నాను. ఇటువంటి మంచి బుక్ను మనకి ఇచ్చినటువంటి పూడూరు రాజిరెడ్డి గారు, ఈ కొన్ని కిటికీ ప్రయాణాలు రియాలిటీ చెక్ బుక్ అందించినటువంటి పూడూరి రాజిరెడ్డి గారికి నా శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.